హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ 405. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను మీతో ఒక రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫ్రాన్స్ బిర్యానీ అనమాట. ఫ్రాన్స్ బిర్యానీ నాకు కూడా ఎలా తయారు చేయాలో తెలీదు, కానీ మా సిస్టర్ చేస్తుంటే అయితే నేను చూస్తున్నాను అనమాట, నేర్చుకుంటున్నాను. ఎంతమందికి ఫ్రాన్స్ అంటే ఇష్టం ఉండదో చెప్పండి. బిర్యానీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇంకో విషయం చెప్పాలండి మీకు. అయితే నేను ఒక లాగ్ పెట్టాను, స్కూల్కి వెళ్తున్నాము, ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళాము అని చెప్పి పిల్లలతో వీడియో లాగ్ పెట్టాము కదా. ఏమైందంటే ఆ స్కూల్లో చేర్పించలేదండి. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. అవును, నిజమే. ఎందుకంటే అక్కడ వ్యాన్ ఫెసిలిటీ అయితే మా విలేజ్కి లేదంట. సో అందుకని మేమైతే వ్యాన్ ఫెసిలిటీ అనేది లేదనమాట. అందుకని మేమైతే వద్దనుకున్నాము. ఆటో అయితే పంపిస్తానన్నారు. ఆటోలో ఎవరు పంపిస్తారు చెప్పండి? ఈ రోజుల్లో అంటే భయం కదా, అందులో జర్నీ బాగుండదు, మనకి రోడ్లు కూడా సరిగ్గా ఉండవన్నమాట. ఆటోలో పంపించి ఎందుకు భయపడుతూ టెన్షన్ పడుతూ ఉండాలి. సో అందుకని అయితే మేము ఆ స్కూల్లో వేయట్లేదు. నార్మల్గా పాత స్కూల్, అంతకుముందు వెళ్తున్న స్కూల్కి అయితే వేసాము. అది కూడా చాలా బాగుంటుందండి. ఫెసిలిటీస్ కానీ టీచర్స్ కానీ బాగా చూసుకుంటారు. కానీ మా వాడికి అయితే ఫీవర్ వచ్చేసింది. జ్వరంకి స్కూల్కి వెళ్ళే ముందు రోజు అయితే ఫీవర్ వచ్చింది. మేమైతే వాడికి తగ్గిన తర్వాత అయితే స్కూల్కి పంపిద్దామని అనుకున్నాము. సో వాడు కొంచెం భయపడ్డాడు. స్కూల్ అనేసరికి చాలా డేస్ హాలిడేస్ తర్వాత అనేసరికి భయపడ్డాడు. ప్లీజ్ మీకు ఫుల్ లాక్ కావాలంటే కింద ఇంకా మా వాడికి మేము ధైర్యం చెప్పి అదేం కాదులే నాన్న, మేము మేడంకి చెప్పాము అని చెప్తే ఇంకా పక్క రోజు నుంచి ఆ కొత్త వస్తువులు కదా, కొత్త బ్యాగు, బుక్స్ అన్నీ తీసుకొని అయితే వెళ్ళాడు. సో అయితే మేము చాలా హ్యాపీ అనమాట. రెసిపీ అయితే రెడీ అయిపోయింది అనమాట. బిర్యానీ రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. దమ్ అయితే ఎలా పెట్టేసాము. ప్లీజ్ నా ఛానల్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీ సబ్స్క్రిప్షన్ వల్ల నేనైతే మంచి వీడియోస్ అయితే కంటెంట్ ఉన్నవి అయితే ఖచ్చితంగా పెడతాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చూసారా బిర్యానీ ఎలా వచ్చేసిందో? బాగా వచ్చింది కదా. చాలా పొడిగా అయితే మనకి హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే ఇంట్లో రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.